చేరినప్పుడు చాలా గరంగా ఉంటాం, ఉడుకు రక్తం. కొంచెం దూరం పోయిన తర్వాత నరం, కొంచెం మెత్తబడతాం. ఇంకా కొంచెం దూరం పోతే బేషరం. గరం, నరం, బేషరం. చివరికి లైఫ్లో సెటిల్ కావాలన్నా లేకపోతే రకరకాల ఆలోచనలతోని మనం కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఎవరు ఏమనుకుంటే మాకేముందిలే, మాకు కావాల్సింది మేము తీసుకుంటున్నామని 3 రకాల పరిణామ క్రమాలు ఉంటాయి. అవి చర్చించుకుంటారు. ఇందులో ఎవ్వరు కూడా మొదటి దగ్గరనే ఆగిపోవాలనేది నా ఉద్దేశం. ఈరోజు ఏ ఆలోచనతోని, ఏ రకమైన అప్రోచ్తోని ఈరోజు మీరు సర్వీస్లో జాయిన్ అవుతున్నారో, మీ రిటైర్మెంట్ రోజు కూడా ఇదే విధంగా మీరు ఆ కమిట్మెంట్తో పనిచేస్తారని నేను భావిస్తున్నా. ఎవరైతే నానుడి ఉందో గరం, నరం, బేషరం అనేది, ఈ నానుడిని తప్పని ప్రూవ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు తప్పకుండా చెయ్యాలి. చేస్తా అనుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంతమందికి పెళ్ళి అయి ఉండొచ్చు, చాలా మందికి పెళ్లి కావాల్సిన అవకాశం ఉండొచ్చు. అమ్మాయిలకేమో అత్తగారింటికి వెళ్తే తల్లిదండ్రులను చూసుకోవడం కష్టమైంది. అబ్బాయిలకేమో ఇప్పుడు ఉద్యోగం రాగానే అత్తగారు వస్తారు, తల్లిదండ్రులు కొంచెం ఏముందిలే అనేది వస్తుంది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నా సూచన ఒక్కటే, ఇవాళ రేపు ఇంతకు ముందులాగా ఫ్యామిలీలో 4 5 కిడ్స్ ఉండే కాలం కాదు. 1 or 2 కొడుకైనా బిడ్డైనా మీరే. మీ తల్లిదండ్రులను గౌరవించడం, మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన మర్యాదతో పాటు వాళ్ళు వయసులో రెక్కలు ఊడేలాగా ఉపాధి హామీ కూలికి పోయి కూడా రూపాయి జమ చేసి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసి పెంచి పోషించండి. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఏ ఒక్క అధికారి కూడా నా చేతిలో నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళను తల్లిదండ్రులను బాగా చూసుకోవడం లేదు అని నాకు తెలిస్తే మాత్రం నిజంగా నా ప్రయత్నం విఫలమైనట్టుగానే నేను భావిస్తా. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి. ఏదేమైనా రేపటి శాసనసభ సమావేశాలలో తల్లిదండ్రులను చూసుకో వాళ్ళ జీవితాలలో 10 నుంచి 15% కోత విధించి వాళ్ళ ఖాతాలు వేయడానికి నిర్ణయం తీసుకోబోతుంది. ఇది ఆడపిల్లలు అందరూ సంతోషంగా ఒప్పుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ అత్తగారింటికి పోయినప్పుడు అత్తగారు మొత్తం జీతం అంతా ఇటే ఇవ్వమంటారు కాబట్టి పెంచి పోషించిన తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకు తప్పకుండా ప్రేమ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఈ చట్టాన్ని స్వీకరిస్తారు. మరి అబ్బాయిల సంగతి నాకు తెలీదు. కాకపోతే మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే కోత